దేవుడు నీవు రహస్యంగా చేసినటువంటి ప్రతి పాపాన్ని కూడా దేవుడు లెక్కల్లోకి తీసుకుంటాడు అని అడుగుతానన్నాడు. మనం ఏమనుకుంటామంటానండి, పాపం చేసేటప్పుడు అటు ఇటు చూస్తుంటాం, కుడికి చూస్తాం, ఎడమకు చూస్తాం, ముందు చూస్తాం, వెనక చూస్తాం, అమ్మయ్య ఎవరు లేరు కదా అనుకుంటాం. అసలు నువ్వు చూడవలసింది కుడికి ఎడమకు ముందుకు వెనక కాదు, పైకి చూడాలి. చిన్నప్పుడు ఒక కథ చెప్పేవాళ్ళు, నక్క చేసిన అప్పు గురించి మీకు తెలుసండి. నక్క భూమి దగ్గర అప్పు తీసుకుందట, టైం వచ్చిందట, అది అప్పు అడుగుతుందని, ఈ భూమి ఇక్కడ ఉండి నన్ను అప్పు అడుగుతుంది, ఇక్కడ ఉండకూడదని ఊరు ఖాళీ చేసి మరొక ఊరికి వెళ్ళిపోయిందట. అక్కడికి వెళ్ళిపోతే అక్కడ ఉంది భూమి, మళ్ళీ అక్కడ భూమికి ఆకేసిందట. ఇక్కడ కూడా వచ్చేసింది భూమి, అక్కడి నుంచి మరొక చోటుకి వెళ్ళిపోయిందట. ఎక్కడికి వెళ్ళి తప్పించుకుంటుంది నక్క? ఎక్కడికి వెళ్ళినా అది ఉండేది ఎక్కడ? భూమి మీదనే, నేల మీదనే. నువ్వు దేవుని దృష్టిలో నుంచి ఎలా నువ్వు తప్పించుకోగలవు? ఒక్కసారి పైకి చూసావనుకో, ఆకాశము సింహాసనంగా చేసుకుని కూర్చున్న సుంకరి దేవాలయానికి వెళ్ళి ప్రార్థన చేశాడట. ఆకాశం వైపు కన్నులు ఎత్తడానికి ధైర్యమే. ఇప్పుడు ఆకాశం వైపు చూడటానికే ధైర్యం చాలనప్పుడు నువ్వు గాని పాపం చేసినప్పుడు ఒక్కసారి ఆకాశం వైపు చూసావు అనుకుంటూ పాపం చేస్తావా? కన్నులు ఎత్తటానికే ధైర్యం చాలలేదట ఆయనకు ప్రార్థన చేయటానికి. అలాంటిది నువ్వు పాపం చేసే ముందు ఒక్కసారి నీ కన్నులు పైకెత్తితే పాపం ఎలా చేయగలవు నువ్వు అసలు? కనుక నీవు రహస్యంగా చేసిన పాపాల చిట్టా ఏదైతే ఉందో అది నీకే తెలుసు. అవునో కాదు ఒకసారి గుర్తు చేసుకో. మీరు చేసిన రహస్య పాపాలు, సీక్రెట్గా చేసిన వాటికి కూడా లెక్కడ 90వ అధ్యాయం చెప్తాడు మోషే గారు. 90వ కీర్తన 8వ వచనంలో, మా దోషములను నీవు నీ ఎదుట ఉంచుకొని ఉన్నావయ్యా, నీ ముఖ కాంతిలో నా రహస్య పాపాలు కనబడుచున్నవి. ఎంత భయంకరం! నీవు రహస్యంగా చేసిన పాపాలన్నీ కనబడతాయి.